హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. విరాట్ కోహ్లీ గురించి ఇవాళ గ్యాప్ లేకుండా పోస్ట్ ఏంటంటే, విరాట్ కోహ్లీ టెస్ట్కి రిటైర్మెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి, విరాట్ కోహ్లీ బీసీసీఐకి నేను టెస్ట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడంతో బీసీసీఐ ఇంకోసారి ఆలోచించుకొని మళ్ళీ డెసిషన్ చెప్పు అని చెప్పి విరాట్ కోహ్లీకి సమయం ఇచ్చిన అని చెప్పి ఈ టాపిక్ మీద గ్యాప్ లేకుండా పోస్టులు అయితే వస్తూనే ఉన్నాయి గ్యాప్ పొద్దు నుంచి. సో నేను ఇది చూసినప్పటి నుంచి కొంచెం ఒక టైప్ ఆఫ్ టెన్షన్ లోపల ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్గా అది విన్న తర్వాత ఎక్కడో చిన్న భయం మొదలైపోయింది. అరే, విరాట్ కోహ్లీ లేకపోతే మ్యాచ్లు ఎలా చూడాలి, ఎట్లా చూసుకోవాలి? టీ20 వరల్డ్ కప్కి టీ20స్కి రిటైర్మెంట్ ఇచ్చేశారు. టెస్ట్లలో ఆడగలిగే కెపాబిలిటీ విరాట్ కోహ్లీకి ఉంది. స్టిల్ హీఈస్ ద ఫిట్టెస్ట్ అథ్లెట్ ఇన్ ద టీమ్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్, ఐ థింక్ సో. అంత ఫిట్గా ఉన్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటే కొంచెం తీసుకోవడం చాలా కష్టం. దట్టు ఫ్యాన్స్కి చాలా చాలా ప్రాబ్లం, చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఒకవేళ నిజమైతే ఇది ఖచ్చితంగా చాలా హర్టింగ్ అయిపోతాం. ఇది విరాట్ కోహ్లీ హ్యాండిల్ నుంచి అఫీషియల్గా పోస్టు ఇంతవరకు వేయలేదు. సో ఆయన వేసి ఉంటే గ్యారంటీగా నమ్మడానికి అవుతుంది. సో ఎక్కడి నుంచి రాలేదు కాబట్టి స్టిల్ ఇంకా ఎక్కడో కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంత ఈజీగా రిటైర్మెంట్ ఇవ్వడానికి వచ్చే నా నమ్మకం కూడా ఉంది. 10,000 రన్స్కి దగ్గరలో ఉన్నాడు టెస్ట్లో. ఆ 10,000 రన్స్ చేసిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చినా బాగుంటుంది. ఇంగ్లాండ్ సిరీస్ ఉంది, మెయిన్ సిరీస్, అండ్ నెక్స్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్కి కూడా ఇక్కడి నుంచి మొదలు మళ్ళీ. సో ఇలాంటివన్నీ పెట్టుకొని ఈ టైంలో రిటైర్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం ఇది బాధాకరమైన విషయం. సో ఎంతైనా కానీ విరాట్ కోహ్లీ తనంతట తాను చెప్పేంత వరకు ఈ న్యూస్ని మనం నమ్మకపోవడం బెటరు. అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఈ న్యూస్ విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? నాకైతే యాజ్ ఎ ఫ్యాన్గా ఒక్క సైడ్ స్ట్రక్ అయిపోయినాను. ఆల్రెడీ టీ20స్లో లేడు, టీ20s రిటైర్మెంట్ ఇచ్చేసాడు, యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పి. అండ్ విరాట్ కోహ్లీ ఈ విషయం గురించి ఆ లాస్ట్ జరిగిన ఆస్ట్రేలియా సిరీస్తో, టెస్ట్ సిరీస్ ఉంది కదా లాస్ట్ ఇయర్ జరిగింది, సో ఆ సిరీస్ నుంచి చెప్పడం మొదలుపెట్టాడంట. సో ఐఎమ్ డన్ అని చెప్పేసి, అంటే టీంతో ఆబ్వియస్లీ అక్కడి నుంచే మొదలు పెట్టాడంట. ఇదంతా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. ఎంతవరకు నిజం అనేది అర్థం కావట్లేదు. మరి ఐఎమ్ డన్ అంటే ఇంకా నా టైం అయిపోయింది, నేను వెళ్ళాల్సిన టైం వచ్చిందని చెప్పి అన్నట్టు హింట్ ఇస్తా వచ్చాడంట. ఇది అర్థం కాలేదు టీం మెంబర్స్కి. సో ఇప్పుడు చెప్తున్నాడు అది తీసుకోలేకపోతున్నారు అన్నట్లు అంటున్నారు. ఎంతైనా విరాట్ కోహ్లీ లేకపోతే చూడడం కొంచెం కష్టమే మ్యాచెస్. మేము విరాట్ కోహ్లీ వచ్చాడనే క్రికెట్ చూడడం అలవాటైంది నాకు. విరాట్ కోహ్లీతోనే క్రికెట్ చూడడం అలవాటైన నాకు విరాట్ కోహ్లీ లేకపోతే క్రికెట్ చూడాలంటే ఎలా ఉంటుందో మరి నాకైతే తెలియట్లేదు. అసలు ఆ థాట్ కూడా రావట్లేదు. విరాట్ కోహ్లీతోనే నా క్రికెట్ ప్రయాణం మొదలైంది అనమాట. నేను క్రికెట్ చూడడం మొదలైంది. అంతవరకు నాకు క్రికెట్ గురించి తెలుసు అంతే. సచిన్ ఉంటాడు, గంగూలీ ఉంటాడు, సేవాగ్ ఉంటారు, వీళ్ళని తెలుసు. అంతేగాని నాకు క్లియర్ కట్గా ఇట్లా ఆడతారు, ఇట్లా ఉంటుంది, ఇదంతా నాకు ఐడియా లేదు. అలాంటిది విరాట్ కోహ్లీ వచ్చినప్పటి నుంచి క్రికెట్ చూడడం మొదలుపెట్టే ఇవాళ క్రికెట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మ్యాచ్ చూడడం అలవాటు అయిపోయింది. బాల్స్ ఎట్లా వేస్తారు, ఏముంటాయి రూల్స్, ఇవన్నీ అలవాటు అయిపోయినాయి నాకు. ఒకప్పుడు ఏం తెలియదు అప్పుడు అసలు, 2008లో. అలా ఇప్పుడు ఒక ఎరా ఎండ్ అయిపోతుంది. ఆ ఏజ్ నుంచి ఏజ్ వరకు నేను వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఇప్పుడే రిటైర్మెంట్ అయిపోతున్నాడా అని అనిపిస్తుంది అనమాట. సో ఎనీవేస్, ఈ న్యూస్ నిజం కాకపోతే హ్యాపీ, అంతకంటే ఆనందం ఇంకేం లేదనమాట. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ భయ్యా, మీరు ఎవరైనా ఈ న్యూస్ నిజమని అనిపించిందా కింద కామెంట్లో చెప్పేసింది. నాకైతే చిన్న భయం ఉంది, నిజం కాకూడదు అని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పేసండి.